నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. భారతదేశంలో చర్మం, చర్మ రక్షణ, చర్మ నిగారింపు, చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే సోపులు వేల కోట్ల మార్కెట్లు సంతరించుకున్నాయి. ఇవన్నీ ఆయుర్వేద దినుసులతో తయారయ్యేవే. ఒకప్పుడు సగటు మనిషిలో ఎవ్వరికీ చుండ్రు సమస్య అనేది ఉండేది కాదు. నాడు చుండ్రు సమస్య లేని వారుంటే అతిశయోక్తి లేదు. చుండ్రు గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు చర్మ వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాకేష్ గారు. అయితే మెయిన్గా ఈరోజు చుండ్రు సమస్య అనేది అసలు ఎందుకు వస్తుందండి? చుండ్రు సమస్య అనేది మెయిన్ డ్రై స్కాల్ప్ అనేది ఉంటుందన్నమాట. మన తల భాగం అనేది ఉంటుంది కదా, దాంట్లో చర్మ తైల గ్రంథులు అనేది ఉంటుందండి. ఈ తైల గ్రంథుల్లో నార్మల్గా 4 to 5 వీక్స్ అంటే నియర్లీ 40 days వరకు కొత్త కణాలు అనేది ఏర్పడుతుంటుంది. కానీ చుండ్రు సమస్య రావడానికి ఏంటంటే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి మన బాడీలో. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఇది మన హెయిర్ కలర్స్ ఉండొచ్చు, ఇది ఎక్కువగా స్నానం చేయకపోవడానికి, ప్లస్ డ్రై వెదర్ కూడా ఒక కారణంగా ఉంటుంది. ప్లస్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కొన్ని మెడికేషన్స్ వల్ల ఉంటుంది, కొంత జెనెటిక్స్ అనేది ఉంటుంది. కారణాలు ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ నుంచి అనేది వస్తుందండి. అయితే చుండ్రుని అసలు ఏ లక్షణాల ద్వారా ఐడెంటిఫై చేయాలి? చుండ్రు అనేది డ్రై డాండ్రఫ్ అని ఉంటుంది, వెట్ డాండ్రఫ్ అని ఉంటుంది. మెయిన్ డ్రై డాండ్రఫ్ అనేది మనకు తల ఎక్కువగా వేడి వాతావరణం ఉన్నప్పుడు మనకు ఆ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ప్లస్ ఇంకొకటి ఏదైనా వెట్ డాండ్రఫ్ అనేది కొంత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో వస్తుంది. మనకు సెబోరిక్ డెర్మటైటిస్ అనేది ఒకటి ఉంటుందండి. అది కూడా సేమ్ చుండ్రు లాగానే ఉంటుంది, కానీ దాంట్లో పొక్కులుగా అనేది ఏర్పడుతుంటుంది. ఈ రెండు విధాలుగా మనం పేషెంట్ హిస్టరీ అవన్నీ చూసుకున్న తర్వాత మనం డిసైడ్ చేయాలండి. అయితే ఇది డాండ్రఫ్ అని చెప్పి మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలంటారు? డాండ్రఫ్ అనేది మెయిన్ దురదతో కూడిన చర్మం అనేది రాలిపోవడాన్ని డాండ్రఫ్ అని మనం నిర్ధారణ చేస్తామండి. అది అయితే డాండ్రఫ్లో అనేది మెయిన్ దురద ఎక్కువ ఉంటుంది. మన చర్మ కణాలు అనేది అతి వేగంగా ఇరిటేట్ అవుతుంటుంది అనమాట. అతిగా ఇరిటేట్ అయిపోయి తొందరగా సెల్స్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంటుంది. ఆ తొందర సెల్ ప్రొడక్షన్ నుంచి మనకు కంటి రెప్పల మీద కానీ, ప్లస్ ముక్కు ఈ ప్లేస్లలో కానీ, చెవులలో కానీ, మెడల మీద కానీ, వీపులో భాగంలో కానీ ఈ పొట్టు అనేది మనకి కనిపిస్తుంటుందండి. అది దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు అండి. అది సో రాకేష్ గారు, ఈ డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వ్యాధిగా చూడొచ్చు అంటారా? డాండ్రఫ్ అనేది ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అండి, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే రోగం అండి. ఇది చాలామంది ఏంటంటే ఇంట్లో ఒకరికున్నా ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలామంది టవల్స్ వాడుతుంటారు, కోమ్స్ వాడుతుంటారు, సోప్స్ వాడుతుంటారు. వీటి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. తలపై ఉండేటువంటి భాగాన్ని మనం ఎంత హైజీనిక్ గా ఉంచుకున్నట్లయితే ఈ డాండ్రఫ్ బారిన పడకుండా ఉంటామని. తల భాగము అనేది టోటల్ బాడీకి సంబంధించిందండి, నాట్ ఓన్లీ లోకల్, ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ రెండు విధాలుగా మనము కేర్ తీసుకుంటే మనకు ఈ డాండ్రఫ్ అనేది బాగా మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. అయితే మనకి డాండ్రఫ్ రావడానికి ఏమైనా సీజనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందంటారా? డాండ్రఫ్ రావడానికి అనేది సీజనల్ ఇంపాక్ట్ అనేది చలికాలము ఎంత సమతుల్య ఇది అన్ఈవెంట్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది కదా, సడన్గా మనకు వాతావరణాలు చేంజెస్, ఎక్కువ కోల్డ్ కండిషన్స్, ఎక్కువ హాట్ కండిషన్స్, వీటి ద్వారా మనకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అయితే ఈ డాండ్రఫ్ అనేది ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి వ్యాధిగా చూడొచ్చు అంటారా? డాండ్రఫ్ అనేది కంపల్సరీ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి అండి. ఇది కంపల్సరీ హైజీనిక్ అనేది ఇంపార్టెంట్. చెప్పాను కదా ఇంతకుముందు, ఇది మన ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్, ఒకరు టవల్స్ కానీ, సోప్స్ కానీ, బట్టలు కానీ వాడడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే మార్గం ఉందండి. అయితే ఈ స్కాల్ప్ సోరియాసిస్కి డాండ్రఫ్కి ఉన్నటువంటి తేడా ఏంటండి? అంటే రెండు ఒకటే అని భ్రమించేటువంటి అవకాశం ఉంటుంది. డాండ్రఫ్ అనేది డ్రై అండి. డాండ్రఫ్ అనేది పొడి బారినట్టు ఉంటుంది, మనము ఎక్కువ దురద ఉంటుంది, దాంట్లో అనేది పొలుసులు అనేది ఉండదండి.
ఏదైతే సెబోరిక్ డెర్మటైటిస్ అనేది ఉంటుందో దాంట్లో కొద్ది వెట్ అంటే కొద్ది ఊజింగ్ అనేది ఉంటుందండి, కొద్ది నీళ్లు గారడం కానీ ఎక్కువ దూద పెట్టడం కానీ అనేది దాంట్లో ఉంటుందండి. దాంట్లో ఎర్రగా ఉంటుంది, దీంట్లో వైట్ అనేది డాండ్రఫ్లో వైట్ ప్యాచెస్ ఉంటాయి. సెబోరిక్ డెర్మటైటిస్లో రెడ్ ప్యాచెస్ ఎక్కువగా ఉంటాయండి. అది లేయర్స్గా ఫామ్ అవుతుంటుంది. అది టోటల్ హెడ్ మొత్తం వచ్చేస్తుంటుందండి. అది రాకేష్ గారు, జనరల్ గా ఈ చుండ్రు సమస్య అనేది ఎందుకు వస్తుంది? చుండ్రు సమస్య అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది మన తల భాగంలో దురదతో కూడిన పొట్టు రాలడాన్ని మనం డాండ్రఫ్ అంటాము. మా ఆయుర్వేదిక్లో దారుణక అని ఒక టర్మ్ అనేది ఉన్నదన్నమాట. దారుణక అంటే విపరీతంగా మానసికంగా ఒత్తిడి చేసే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని దారుణక అని మా ఆయుర్వేదిక్లో చెప్పబడ్డారు. ఇది అయితే ఈ చుండ్రు సమస్యను ఏ లక్షణాల ద్వారా ఐడెంటిఫై చేస్తారు? చుండ్రు లక్షణాలు అనేది 2 విధాలుగా ఉంటుందండి. వెట్ డాండ్రఫ్, డ్రై డాండ్రఫ్ అని 2 ఉంటుందండి. వెట్ డాండ్రఫ్ అనేది ఓన్లీ డ్రై స్కిన్ అనేది ఉంటుందండి. మొత్తము మన హెడ్ కానీ, మన చెవులు కానీ, మన షోల్డర్స్ మీద కానీ, మన బట్టల మీద, ఫేస్ మీద, ఐబ్రోస్ మీద, ముక్కు మీద, చెవుల మీద పడుతుంటుందండి. ఇంకా వెట్ డాండ్రఫ్ అనేది ఓన్లీ తల భాగంలో ఉంటుందండి. అది లేయర్స్గా రెడ్ కలర్గా ఉంటుందండి. అది మొత్తం ఊజింగ్ ఉంటుందండి, కొద్ది ఇన్ఫెక్షన్స్ ద్వారా అది ఏర్పడుతుంటుందండి. అది అయితే ఈ డాండ్రఫ్ వచ్చింది అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలంటారు ఇది డాండ్రఫే అని? మెయిన్ మనకు చెప్తున్నాను కదా, మెయిన్ దురదతో కూడిది ఏదైనా కానీ, పొడి బారడం కానీ డాండ్రఫ్ అని మనం నిర్ధారణ చేసుకుంటామండి. అది మెయిన్ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే తరచుగా షాంపూస్, హెడ్ బాత్స్ చేస్తే బెస్ట్ అంటారా? మెయిన్ యాక్చువల్లీ తరచుగా షాంపూస్ అనే కాదండి, తరచుగా మనం రెగ్యులర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలండి. నీట్ టవల్స్ కానీ, నీట్ కోమ్స్ కానీ, మన బ్లాంకెట్స్ ఏమున్నా కానీ 1-2 monthsకో 3 monthsకో ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలండి. అది మంచిగా హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్లస్ డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటించుకుంటూ మనం మెయింటైన్ చేసుకోవాలండి. అయితే ఈ డాండ్రఫ్ రావడానికి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇది సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది లేదా వింటర్లో ఎక్కువ ఉంటుంది, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? యాక్చువల్లీ డాండ్రఫ్ రావడానికి కూల్ అట్మాస్ఫియర్ ఎక్కువగా దోహదం చేస్తుందండి. ఏసీలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే మా దాంట్లో ఈ కూల్ అట్మాస్ఫియర్ నుంచి వాతం అంటే డ్రైనెస్ అనేది ఎక్కువ పెరుగుతుంటుంది. ఆ డ్రైనెస్లో ఇచ్చింగ్ అనేది మెయిన్ ప్రధాన కారణం అండి. ఆ ఇచ్చింగ్ నుంచి అనేది ఈ దురద అనేది ఎక్కువ వస్తుంటుంది. ఈ కాలంలో ఏంటంటే ఎవరు తలకు నూనెలు పెట్టట్లేదండి, ఎక్కువగా వేడి నీళ్ళు పోస్తుంటుంటారు, కెమికల్స్ కలర్స్ వేస్తుంటారు. కొంతమందికి ఏంటంటే జెనెటికల్ ప్రిడ్ ఉంటుందండి, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటే కూడా వీళ్ళకు కూడా వస్తుంటుందండి. ఇది అయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టుకోకూడదా అండి? డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టాలండి. అంటే కొన్ని సెలెక్టెడ్ మెడిసిన్స్ ఉంటాయండి, కొన్ని సెలెక్టెడ్ డ్రగ్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం ఇప్పుడు అది వెట్ డాండ్రఫ్, డ్రై డాండ్రఫ్ అనేది చూసిన తర్వాత వాళ్ళ కండిషన్ ఏంది, వాళ్ళ ప్రకృతి ఏంది, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ ఆహార నియమాలు ఏంది అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం నిర్ధారణ చేసి చెప్తామండి. అయితే జనరల్గా కొంతమంది అంటే డాండ్రఫ్ ఉన్నా కూడా అంటే ముఖ్యంగా లేడీస్లో బ్లో డ్రైయర్స్ అని, సీరమ్స్ అని, హెయిర్ స్టైల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే అది సజెస్టబుల్ అంటారా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ రన్నింగ్ రేస్ అంటే ఇప్పుడు హడావిడి ఎక్కువ ఉన్నదండి మనుషులది. ఏదున్నా కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు ఆలోచన చేయట్లేదు. ఏదో ఇన్స్టాంట్ కావాలని చెప్పినందుకు ఇవన్నీ సెంటర్స్ వచ్చాయండి. ఏదైనా ఇన్స్టాంట్ రిజల్ట్సే ఆలోచన చేస్తున్నారు. అది లాస్ట్ క్రానిక్ డిజార్డర్ అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఆయుర్వేదిక్ వస్తున్నారండి. యాక్చువల్లీ అవన్నీ ఓన్లీ సజెస్టబుల్ ఓన్లీ ఫర్ టెంపరీ, దే ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ ఆల్ ఎక్కువ ఖర్చుతో కూడుకునేది, ప్లస్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే రాదండి. అయితే ఈ డాండ్రఫ్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? హార్మోన్స్ అనేది సమతుల్యతంగా ఉన్నప్పుడు మన సీబం అనేది కరెక్ట్ సెక్రెట్ అవుతుంది. మన తలలో తైల గ్రంథులు అనేది ఉంటాయండి. ఆ తైల గ్రంథులు నార్మల్గా 140 daysలో ఆ విధంగా నార్మల్ సెక్రెషన్స్ ఉంటాయి, చేంజెస్ అవుతుంటాయి. అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమంది కాంట్రాసెప్టివ్స్ వాడుతుంటారు, కొంతమంది థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతుంటారు, కొంతమంది టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వాడుతుంటారు, కొంతమంది నిద్రలేమితో ఉంటారు. వీటి ద్వారా ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇంకొకటి సాఫ్ట్వేర్స్ ఉన్నారు కాబట్టి స్ట్రెస్ ఇండ్యూస్డ్గా ఈ తైల గ్రంథులు అనేది అతిగా ఉత్పత్తి ఏర్పడి డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంటుందండి. అయితే డ్రై స్కాల్ప్ అంటే ఏంటండి? డ్రై స్కాల్ప్ అంటే పొడి బారడం అండి. డ్రై స్కాల్ప్ అంటే మొత్తం డ్రై. ఇప్పుడు యాక్చువల్లీ తైల గ్రంథులు అనేది ఒక మాయిశ్చరైజింగ్ అనేది మెయింటైన్ చేయాలి మన తలలో. కానీ ఈ డ్రై స్కాల్ప్ అనేది ఏమవుతుందో తైల గ్రంథులు బ్లాక్ అయిపోతాయి. ఈ డ్యూ టు మన ఒక ఫంగస్ అనేది ఉంటుంది కదా, ఆ ఫంగస్ అనేది ఎక్కువ ఈ డస్ట్ కానీ కెమికల్ రిలేటెడ్ ఏమున్నా కానీ ఇరిటేషన్ అయిపోయి టోటల్ డ్రై అయిపోతుందండి. దాని నుంచి దురద ఎక్కువ పెడుతుంటుందండి. అయితే ఈ డాండ్రఫ్ అనేది ఇన్ఫెక్షన్స్కి కారణమయ్యే అవకాశం ఉంటుందండి?
డాండ్రఫ్ అనేది మనం ఇప్పుడు టెంపరీ ఆలోచన చేస్తే అది చిన్న విషయమే, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదైనా టెంపరీ సొల్యూషన్ చూస్తున్నారు కానీ లాంగ్ స్టాండింగ్ ఆలోచన చేయట్లేదండి. లాంగ్ స్టాండింగ్లో ఏమవుతుంది, క్రానిక్ డిజార్డర్ అయిపోతుంది. క్రానిక్ డిజార్డర్ సమ్ ఇయర్స్ టుగెదర్ దే ఆర్ సఫరింగ్ విత్ డాండ్రఫ్ అనమాట. దాని నుంచి వాళ్ళకి మానసిక ఒత్తిడి, ఎక్కడ సోషలైజేషన్ లేకుండా పోతుంది, ఒత్తిడికి ఎక్కువైపోయి ఎక్కడ ఫంక్షన్స్ అనేది లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనేది వస్తుందండి. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనేది మళ్ళీ వేరే డిసీజ్కి కూడా కారణమవుతుందండి. అయితే ఈ లక్షణాలు కొంచెం సిమిలర్ గా స్కాల్ప్ సోరియాసిస్ కి కూడా రిలేటెడ్ గా ఉంటాయి కదండి. మరి స్కాల్ప్ సోరియాసిస్ కి ఈ డాండ్రఫ్ కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి? స్కాల్ప్ సోరియాసిస్ అనేది తలలోనే వస్తుంది, డాండ్రఫ్ అనేది తలలోనే వస్తుందండి. స్కాల్ప్ సోరియాసిస్ అనేది మెయిన్ అది పులుసులుగా ఏర్పడుతుంటుందండి. అది ఊజింగ్ ఎక్కువ ఉంటుందండి. అండి స్కాల్ప్ సోరియాసిస్లో అది దురద కూడా ఎక్కువ ఉంటుంది. రెండు సేమ్ డిఫరెన్షియేట్ అనేది చాలా తక్కువ నిర్ధారణ చేస్తారు. ఈ రాంగ్ డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్ కూడా చాలా సంవత్సరాలు వాడుతుంటారండి పేషెంట్స్. ఈ స్కాల్ప్ సోరియాసిస్లో అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం పేషెంట్ హిస్టరీ, వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ చూసుకొని మనం దాన్ని బట్టి రోగ నిర్ధారణ చేస్తామండి. అవసరమైతే కొన్ని ఏంటంటే మనం బయాప్సీకి పంపిస్తాం అనమాట. మనము ఆ స్కిన్ అనేది లేయర్ తీసేసి బయాప్సీకి పంపిస్తాం. మనకి ఏదైనా డౌట్ ఉంటే దాని ద్వారా మనకు రోగ నిర్ధారణ అనేది తెలుస్తుంది, ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది మనకు తెలుస్తుందండి. అలానే హెయిర్ ఫాల్ కి కూడా సోరియాసిస్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు అంటారా? సోరియాసిస్ కానీ డాండ్రఫ్ కానీ కంపల్సరీ ఇప్పుడు ఏదైనా కానీ మనకు తలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు తలలో మన వెంట్రుకలు ఏదైతే ఉంటాయో మన ఆయుర్వేదిక్ ప్రకారము బోన్ టిష్యూ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బోన్ టిష్యూ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ మన వెంట్రుకలు కానీ గోర్లు కానీ ఉంటాయండి. ఎప్పుడైనా బోన్ టిష్యూస్ అనేది వీక్ అయినప్పుడు మన హెయిర్ లాస్ గానీ ఉంటుంది, హెయిర్ అనేది కూడా హెల్దీగా ఉండదండి. మన స్కాల్ప్ అనేది ఇప్పుడు మనకు స్కాల్ప్లో డాండ్రఫ్ వస్తుంది కదా, అదే విధంగా మన హెయిర్ అనేది కూడా స్ట్రాంగ్ అనేది ఉండదు. ఆ సీబమ్ హెయిర్ అనేది స్కాల్ప్ వచ్చింది కాబట్టి స్కాల్ప్ కూడా వీక్ అయిపోతుంది. దాని నుంచి సోరియాసిస్ కానీ డాండ్రఫ్ కానీ ఎనీ తల రిలేటెడ్ కొంతమందికి బాల్నెస్ కూడా వచ్చేస్తుంది దాని నుంచి. అయితే ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? ట్రీట్మెంట్స్ అనేది ఏ సిస్టంలో అయినా కానీ మా ఆయుర్వేదిక్లో మెయిన్ పేషెంట్ యొక్క ప్రకృతి బట్టి ఉంటుందండి. మా దాంట్లో వాత, పిత్తం, కఫం అనేది 3 రకాలుగా ఉంటారండి. ఇప్పుడు మనకు ఊజింగ్ వచ్చిందనుకోండి, కఫం అనేది ఎక్కువ ఉంటుందండి. కఫం అంటే క్లేదం అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఇప్పుడు సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకు ఇది తొందరగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే మెయిన్ డిసీజ్కి ట్రీట్మెంట్ లేకుండా ఏదో డాండ్రఫ్ అని చెప్పేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తుంటారు, సోరియాసిస్ అని చెప్పేసి సోరియాసిస్ ట్రీట్మెంట్ వెళ్తుంటారు. ఇప్పుడు కొన్ని అల్లోపతిలో ఇంజెక్షన్స్ కూడా చేస్తున్నారు, కానీ అది చాలా వరకు రిజల్ట్స్ అయితే లేవండి. అవి ఓన్లీ టెంపరీ రిజల్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకుంటే మేము మెయిన్ డిసీజ్కి రూట్ కాజ్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా దగ్గర చాలా సందర్భాల్లో పేషెంట్స్ సమ్ 20 years నుంచి ఉన్న పేషెంట్స్ కూడా మా దగ్గర 3 to 6 months నయమైన వాళ్ళు ఉన్నారండి. అయితే ఎంతవరకు ఈ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్టబుల్ అంటారు? కాస్మెటాలజీ ఈ ట్రీట్మెంట్స్ అనేది ఇన్స్టెంట్ అండి. ఇప్పుడు పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ అయింది కాబట్టి మనకు అది ఇన్స్టెంట్. ఇప్పుడు సమ్ ఇయర్స్ టుగెదర్ ఆయుర్వేదిక్ అనుకుంటే చాలా స్లో అనుకుంటారు. అదే కాస్మెటాలజీలో ఇప్పుడు టెక్నాలజీ రోజు ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంజెక్షన్స్ అంటారు, తర్వాత బోటాక్స్ అంటారు, లోకల్ థెరపీస్ అంటారు, డిఫరెంట్స్ వస్తున్నాయి. పబ్లిక్ వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకేంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఉండే వరకు చాలామంది అక్కడ వెళ్ళేసి సంవత్సరాలు తరబడి అలాగే చేస్తున్నారండి. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఆశతోనే ఆయుర్వేదిక్ వస్తున్నారండి. ఓకే, అయితే మనం మార్కెట్స్ లో కూడా చూస్తూ ఉంటాము యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అని చెప్పి, అలా అంటే వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంటే అవి వాటి ద్వారా ఈ డాండ్రఫ్ ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలమంటే ఏమంటారు? ఇప్పుడు అలోపతి ప్రకారం వెళ్తే టోటల్ మ్యాక్సిమం కమర్షియల్ అంటే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ బేస్డ్ షాంపూస్ ఉన్నాయండి. అవి మనకి ఏంటంటే చెప్తున్నాను కదా, మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఆల్రెడీ అలోపతి డాక్టర్ దగ్గర చూయించుకొని ఆ షాంపూస్ అవన్నీ తీసుకొని వస్తుంటారు. పేషెంట్స్ ఏమంటారు, సరే అది పెట్టినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ తర్వాత వస్తుంది. పేషెంట్స్ రియలైజ్ అయ్యి మా దగ్గరికి వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు ఆయుర్వేదిక్లో తగ్గుతుందని. మా దగ్గరికి వచ్చిన తర్వాత అలోపతి మెడిసిన్స్ టోటల్ స్టాప్ చేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాము, ఆహార నియమాలు చేంజ్ చేస్తాము, కొద్దిగా మెడిటేషన్స్ కానీ కొన్ని వాళ్ళకి అనుకూలంగా మనము పరిస్థితులు చేంజ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అనేది చెప్తామండి. ఎవరైతే ఇది పాటించారో కంపల్సరీ 100% రిజల్ట్ వస్తుందండి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాబట్టి కంపల్సరీ దే హ్యావ్ టు చేంజ్ ది లైఫ్ స్టైల్. అదర్వైజ్ దే విల్ బి ఇంకా తిరుగుతూనే ఉంటారండి. ఇంక అంతే, ఏ డాక్టర్ బాగు చేస్తాడని తిరుగుతూనే ఉంటారు, కానీ తగ్గదండి ఇవి. ఓకే, అయితే దీనిలో ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందంటారా? ఏజ్ రిలేటెడ్ గా ఈ ప్రాబ్లం అనేది మనం చూడొచ్చు అంటారా ఎక్కువగా?
ఏజ్ రిలేటెడ్ అంటే మ్యాక్సిమం ఇది మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందండి. ఇక 15 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్, ఇప్పుడు యాక్చువల్లీ ఏజ్ రిలేటెడ్ ఒకప్పుడు ఉండేదండి. మేము చదువుకున్నప్పుడు ఒక ఏజ్ వరకే, ఏజ్ తర్వాతనే ఈ రోగాలు వచ్చేది అనేది ఉండేదండి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్, ఇప్పుడున్న మన సోఫిస్టికేషన్ ఏదైతే ఉన్నదో, మొత్తం ఏసీలు, ఈ గీజర్లు వచ్చినాయి కదా. గీజర్లు వచ్చిన తర్వాత ఫుల్ హీట్ వాటర్ చేసేస్తున్నారు. దాని నుంచి మొత్తం స్కాల్ప్ మొత్తం దెబ్బ తినేసి ఇరిటేషన్ అయిపోయి దురద వచ్చేసి చిన్న పిల్లలు కూడా వస్తుందండి. ఇప్పుడు యాక్చువల్లీ మేము చదువుకున్న ప్రకారం అయితే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అనేది రావాలని ఉన్నది. ఏదైనా ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయిందండి. మొత్తం ఇప్పుడు లైఫ్ స్టైల్ నుంచి ఏ రోగమైనా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే విధంగా ఉన్నదండి ఇప్పుడు పరిస్థితి. అయితే మీరు ఇప్పుడు చెప్పారు, అంటే డైట్ లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది రావచ్చా? కంపల్సరీ అండి. ఏదైనా కానీ మనం ఇప్పుడు డాండ్రఫ్ అనేది డ్రై రిలేటెడ్ అండి. కాబట్టి ఇప్పుడు మనం ఏసీలో ఎక్కువ కూర్చుంటే ఏమవుతుంటుంది, అగ్రివేట్ అవుతుంటుందండి. ఎక్కువ వేడిలో ఉన్నా అగ్రివేట్ అవుతుంది. మన బాడీకి ఒక టెంపరేచర్ అనేది ఉన్నదండి. 98.4 అంటే మనం ఏమంటాం, నార్మల్ అంటాం. 99 వస్తే మనం జ్వరం అని చెప్తాం. కానీ ఆ విధంగా మనం జ్వరం వచ్చినప్పుడే చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం అదే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అది గీజర్ అనేది ఏ టెంపరేచర్ ఉన్నదని ఎవ్వరు చూడట్లేదు. ఏదో హాయిగా ఉంటుందని చెప్పేసి తలస్నానం రోజు చేస్తున్నారు. దాని నుంచి టోటల్ హెడ్ అనేది ఇరిటేషన్ అవుతుంది. మళ్ళీ తర్వాత అసలు ఆయిల్స్ అనేది పెట్టట్లేదండి ఈ కాలంలో. ఆయిల్స్ పెట్టకపోయేసరికి అది డ్రైనెస్ అనేది ఇంకా పెరిగి టోటల్ డాండ్రఫ్ అనేది ఏర్పడుతుంటుంది. అయితే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయండి ఈ సమస్యకు? ఏదైనా ట్రీట్మెంట్ విధంగా చూస్తే పంచకర్మలు అనేది చాలా విధాలుగా ఉన్నాయండి. మా దాంట్లో శిరోవస్తి అని అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే మాయిశ్చరైజింగ్. ఇప్పుడు డాండ్రఫ్ అనేది డ్రై కాబట్టి మనము తైలమర్దన, ఇప్పుడు మనం ఏదైనా నూనె పెట్టుకోవాలన్నా కానీ కొంతమంది పేషెంట్స్ పెట్టుకోవట్లేదు, జిడ్డుగా ఉంటుంది సార్, స్మెల్ వస్తుంది సార్ అని చెప్తుంటారు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది రూట్ అనేది, ఏది బేస్ అనేది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు తైలమర్దనం అనేది జస్ట్ డైలీ చేసినా కానీ మన బ్రెయిన్ కూల్ ఉంటుంది, మన హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మన సెబేసియస్ గ్లాండ్స్ ఏదైతే ఉంటుందో తలలో అవి కూడా యాక్టివేట్ అవుతాయి, హెల్దీ హెయిర్ ఉంటుందండి. ఇవన్నీ పోయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా ఫెయిల్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారండి. ఇప్పుడు సాల్ట్ వాటర్ తో హెడ్ బాత్ చేయడం వాటి వల్ల ఇది ఇంకా సమస్య పెరిగే అవకాశం ఉంటుంది, ఏమైనా రెడ్యూస్ అవ్వచ్చా? ఓకే, సాల్ట్ వాటర్ నుంచి అనేది ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పూర్వము మనం చూసుకుంటే మనం నదుల తీరాల్లో మన నాగరికత ఉండేదండి. ఇప్పుడు మనం సిటీస్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, టోటల్ వాటర్ అనేది ఫిల్టర్ వాటర్ అనేది ఎక్కువ వచ్చేసింది. ఇంకా బోర్ వాటర్స్ అనేది కొంతమంది ఫిల్టర్ వాటర్ మంచిది కాదని చెప్పేసి బోర్ వాటర్ ఎక్కువ వాడుతుంటారు. బోర్ వాటర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ అనేది మన తలలో పేరుకుపోయి చుండు అనేది ఇంకెక్కువ చేసే విధంగా ఉంటుందండి. కాబట్టి మన సాఫ్ట్ వాటర్ అనేది డాండ్రఫ్కి వాడుకుంటే మంచిదండి. అయితే మెడికేటెడ్ ఆయిల్స్ అని కూడా లభిస్తూ ఉన్నాయి మనకి మార్కెట్లో, అవి వాడినట్లయితే దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? ఏ మెడికేటెడ్ ఆయిల్స్ అయినా కానీ జస్ట్ మనం కొబ్బరి నూనె పెట్టినా కానీ మనకు 50% ఆఫ్ డాండ్రఫ్ తగ్గుతుందండి. కానీ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పెట్టడమే లైక్ చేయట్లేదు పబ్లిక్. మనం ఏదైనా తప్పని పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు దే ఆర్ లిజనింగ్ అండి. అప్పటి వరకు అయితే వాళ్ళు వినట్లేదండి పేషెంట్స్. అయితే అసలు ఈ డాండ్రఫ్ రాకుండా ఉండటానికి ప్రివెంటివ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయండి ప్రివెన్షన్ చేయడానికి? ప్రివెన్షన్ చేయడానికి ఏంటంటే మెయిన్ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ ఉండాలండి. ఒక టైం అనేది మా దాంట్లో ఒక దినచర్య అని చెప్పారు మా ఆయుర్వేదిక్లో. తొందర పడుకోవాలని ఉంటుంది, తొందర లేవాలని ఉంటుంది, డైలీ 1 అవర్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం కానీ అది ఉంటుంది. ప్లస్ కొన్ని ఆసనాలు ఉంటాయి, సర్వాంగాసన కానీ చక్రాసన కానీ. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన హెడ్కు బ్రెయిన్కు సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుందండి. దాని నుంచి మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు మన నిద్ర సరిగా ఉండాలి. మన ఫుడ్ అంటే సమతుల్య ఆహారము, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి. డైలీ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్ డైలీ పెట్టాలి. చాలామంది ఏం చేస్తున్నారు, నైట్ పెడుతున్నారు, ఉదయం స్నానం చేస్తున్నారు. అది పద్ధతి కాదు. యాక్చువల్లీ మా ఆయుర్వేద ప్రకారం మార్నింగ్ స్నానం చేసేకన్నా ముందనే చేసిన తర్వాతనే పెట్టాలి. డే టైంలో పెడితే అది ఎక్కువ అబ్జర్ప్షన్ అవుతుంది, అప్పుడు హెల్దీ హెయిర్ ఉంటుంది. మన జాగ్రత్త మనం తీసుకోవాలి. బయటికి వెళ్తాము దుమ్ము పడితే సార్ అని చెప్తుంటారు చాలామంది. కానీ కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం కేర్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని మన హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేసుకుంటే మొత్తం నార్మల్ అవుతుందండి. అయితే కొంతమంది మనం చూసినట్లయితే మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, అంటే వేరే సమస్య కోసం వాడుతూ ఉన్న వాటి వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఈ స్కాల్ప్ అనేది డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? కంపల్సరీ అండి. ఈ మెడికేషన్స్ అనేది కొన్ని హార్మోన్స్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారండి చాలామంది. కొన్ని స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. కొన్ని పార్కిన్సోనిజం డిసీజ్ అని ఒకటి ఉంటుంది, మెదడు రిలేటెడ్. షేకింగ్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. దాని రిలేటెడ్ మెడిసిన్స్ నుంచి కూడా మనకు ఈ డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. ఎనీ మెడిసిన్
కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ అనేది అలోపతిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టీరాయిడ్స్ కానీ, పార్కిన్సోనిజం డిసీజెస్ కానీ, హెచ్ఐవి రిలేటెడ్ మెడిసిన్స్ కానీ, యాంటీ టీబీ డ్రగ్స్ కానీ, వీటి నుంచి మనకు స్కాల్ప్ అనేది డ్రై అవుతుందండి. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఉన్నటువంటి ఆయుర్వేదంలోని చికిత్సా పద్ధతులను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆయుర్వేదిక్ పద్ధతిలో మెయిన్ సింపుల్ టిప్సే ఉంటాయండి. పెద్దగా మనం సింపుల్ టిప్సే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా చెప్పాల్సి వస్తున్నది. యాక్చువల్లీ మనం రోజు సగటు మనిషి డైలీ ఆయిల్ అనేది డైలీ తలస్నానం చేయాలి. అంటే అకార్డింగ్ టు సీజన్, అకార్డింగ్ టు టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం 24/365 డేస్ ఒకటే విధంగా జీవిస్తున్నాం. ఒకటే డైలీ తలస్నానం చేస్తున్నాం, డైలీ వేడి నీళ్ళు చేస్తున్నారు, కొంతమంది డైలీ చల్లనీళ్ళు చేస్తున్నారు. వీటి నుంచి ఏమవుతుందంటే బాడీలో టెంపరేచర్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయి టోటల్ ఇది డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు చలికాలంలో గోరువెచ్చటి నీళ్ళతో చేయాలి, ఎండాకాలంలో మరీ చల్ల కాకుండా నార్మల్ నీళ్ళతో చేయాలి. ఆ విధంగా కొన్ని బేసిక్స్ అనేది ఎవరు పాటించట్లేదండి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అయితే మళ్ళీ రిపిటేటివ్గా, అంటే కొంతమంది మెడికేషన్ వాడుతూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇతర మెడికేషన్స్ అనుకోండి, అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఆయుర్వేద మెడిసిన్ తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? శాశ్వత పరిష్కారం అనేది ఆయుర్వేదిక్లో 100% ఉందండి. కానీ కండిషన్స్ ఏముంటుందంటే మా ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం, అంటే అనుభవక్తులు మన ఋషులు చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన విధంగా మనం పాటించాలి. అది తెలుసుకోవాలి. మన డాక్టర్ గారు చెప్పింది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ చెప్తాము, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు అది లైఫ్ స్టైల్ సెట్ కాదు. స్ట్రెస్ అంటారు, స్ట్రెస్ పెరిగినప్పుడు ఎక్కువైతుంది సార్ అని చెప్తారు, స్ట్రెస్ తగ్గినప్పుడు తగ్గిందని చెప్తారు. ఇప్పుడు వాళ్ళే చెప్పినప్పుడు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నప్పుడు మనం చెప్పింది వినకపోతే ఏం లాభం అండి? చాలామంది స్ట్రెస్ కోసం మేము కొన్ని శిరోధారాలు చెప్తాం. శిరోధార అంటే ఆయిల్ అప్లికేషన్ అనేది ఉంటుంది, మన నుదుటి మీద ఆయిల్ అప్లికేషన్ ఉంటుంది. వాటి ద్వారా బాడీ అనేది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. దాని నుంచి ఆటోమేటిక్ కొంతమందికి శిరోధార నుంచే డాండ్రఫ్ మొత్తం తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, సో అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెయిర్ ప్యాక్స్ అనేది కెమికల్ రిలేటెడ్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువనే అవుతుందండి. ఇప్పుడు కొన్ని గార్నియర్ అటువంటి మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, వాటి నుంచి ఈవెన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కానీ చాలామందికి అది అనుభవం అయితే కానీ వినట్లేదండి. ఇది మా దగ్గర ఇప్పుడు ఏంటంటే హెర్బల్ బేస్డ్ ఉంటాయి, నో సైడ్ ఎఫెక్ట్స్, చీప్ అండ్ అఫోర్డబుల్ మెడిసిన్స్ ఉన్నాయండి మా దాంట్లో. హెయిర్ ప్యాక్స్ అనేది ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా, న్యాచురల్, కొద్ది కాస్ట్లీ అయినా పర్వాలేదు, కొన్ని చిట్కా వైద్యాలు కూడా ఉన్నాయి. అవైనా పాటించినా కానీ మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అయితే ఈ సమస్యకి నిజంగా బ్లడ్ టెస్ట్ లాంటివి అడ్వైస్ చేస్తారా? అసలు అవి ఎంతవరకు నీడ్ అంటారు? యాక్చువల్లీ ఇది ఫిజికల్గా అండి. ఇప్పుడు చూస్తాం మనం, ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఆయన హిస్టరీ తీసుకుంటాం. ఆయన హిస్టరీ తీసుకున్న తర్వాత ఇది లోకల్ ప్రాబ్లమా, ఇంటర్నల్ ప్రాబ్లమా, ఆయన హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమైనా మెడికేషన్స్ మీద ఉన్నాడా, ఏంది ఆక్యుపేషన్ ఏంది, ఆయన వృత్తి. ఎందుకంటే కొంతమంది కెమికల్స్, గ్యాసెస్ దగ్గర పనిచేస్తుంటారు, కొంతమంది ఏసీలో పనిచేస్తుంటారు, కొంతమంది హోటల్స్లో పనిచేస్తుంటారు. వాళ్ళ వృత్తిని బట్టి మనం డిసైడ్ చేస్తామండి అవన్నీ. అయితే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి స్పెషల్గా ఎలాంటి సోప్స్ కానీ లేదా షాంపూస్ కానీ అందుబాటులో ఉన్నాయి, వివరిస్తారు? మెయిన్ ఇది డ్రై కండిషన్, డాండ్రఫ్ అనేది డ్రై కండిషన్ కాబట్టి మనం దీంట్లో మాయిశ్చరైజింగ్గా ఉండాలండి. అంటే ఇప్పుడు మనము ఆయిల్స్ కానీ, నెయ్యితో చేసినవి ఉంటాయండి కొన్ని మెడిసిన్స్. ప్లస్ ఆయిల్స్ అంటే నువ్వుల నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అండి మా దాంట్లో. నువ్వుల నూనెలో కొద్దిగా భృంగరాజ్ అనేది ఉంటుంది, మెంతులు అనేది ఉంటుంది, అంటే రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ ప్రకృతి బట్టి మనం వాళ్ళకు సజెస్ట్ చేసి రెడీ చేసి ఇస్తామండి మెడిసిన్స్. అయితే ఈ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చినటువంటి కేస్ స్టడీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఎంత సివిఆర్టీతో వచ్చాయి, మీ దగ్గరకు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంది? మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చారండి ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు అనేది కలర్స్ అడ్వర్టైజ్మెంట్ చూశారండి. వాళ్ళు కలర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కదా, డాండ్రఫ్ సమస్య ఉందా, వెంటనే తగ్గిపోతుంది అంటే వాళ్ళు కలర్స్కి వెళ్ళారండి. కలర్స్ వెళ్ళి 2 to 3 సిట్టింగ్స్ ఏమో చేసుకున్నారు. 20,000 to 30,000 దే హ్యావ్ స్పెంట్. తర్వాత ఎవరో చెప్పారు ఆయుర్వేదిక్ వెళ్తే వస్తుంది, తగ్గుతుందని. వాళ్ళని కాంటాక్ట్ చేసి వచ్చారండి. నేను వాళ్ళకి చెప్పాను ఈ విధంగా ఉంటే తగ్గుతుందని చెప్పేసి ఇంటర్నల్ మెడిసిన్ ప్లస్ ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఇచ్చానండి. 2 monthsలో టోటల్ నార్మల్ అయిపోయిందండి. మా ఆయుర్వేదిక్లో 100% రిజల్ట్ అయితే ఉందండి. కానీ కొన్ని కండిషన్స్ పేషెంట్ అనేది దే హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళు ఏంటంటే మొత్తం ఒక 10-20 డాక్టర్లు తిరిగిన తర్వాత దే విల్ రియలైజ్ దట్ అరే మనం ఈ డాక్టర్ చెప్పింది వినంటే ఆరోగ్యం తగ్గి ఉండేది కదా అని అప్పుడు ఫీల్ అవుతారండి. అలాగే చాలా కేసెస్ ఉన్నాయండి మా దగ్గర. విత్ ఇన్ 1 month 2 months చాలామంది అరే డాండ్రఫ్ ఆయిల్ కావాలి సార్ అని చెప్పేసి వస్తారు కొంతమంది.
సార్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ కావాలి సార్, నాకు తగ్గింది ఇంకోరు కావాలి సార్ అని చెప్పేసి వస్తుంటారండి. కానీ మేమేం చెప్తామంటే చూసిన తర్వాత ఇంకా కరెక్ట్ ఉంటుందమ్మా ట్రీట్మెంట్ అంటే వాళ్ళు రెఫరల్స్ అయితే చాలా వస్తున్నాయండి మనకి. సో రాకేష్ గారు, మనం చూస్తూ ఉంటాం అనమాట, జనరల్ గా చాలా మంది బాగా డాండ్రఫ్ వచ్చేసింది అనుకోండి, హెయిర్ మొత్తం తీయించేసుకుంటారు కంప్లీట్ గా. తీయించేసుకున్న తర్వాత నిజంగానే డాండ్రఫ్ మొత్తం పోతుందా, జస్ట్ అపోహ మాత్రమేనా? అది అపోహ మాత్రమే అండి. ఏంటంటే అది లోకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో తీసినంత మాత్రాన వీళ్ళు డైలీ కొన్ని నియమాలు ఉంటాయి. నూనె పెడితే 50% పోతుందని చెప్తున్నాను. ఆ కాజ్ ఏందని తెలుసుకొని కరెక్ట్ డాక్టర్ చెప్పినట్టు వింటే 100% పోతుందండి. కానీ మొత్తం గుండు చేయించుకుంటే పోతుందంటే ఇంక అందరూ గుండెలే చేయించుకుంటారండి. ఇంకా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లు ఎందుకు తీసుకుంటారండి? అంటే చిట్కా వైద్యం కూడా వాడుతూ ఉంటారు, కొంచెం వేపకి సంబంధించినవి అలాంటివన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అవి ఏంటంటే అప్పటికప్పుడు ఉండేటువంటి ఇదిలాగా అనిపిస్తుంది, మీరేమంటారు? యాక్చువల్ చిట్కా వైద్యాలు అనేది ఇప్పుడు ఇన్స్టాంట్ మైండ్ సెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చిట్కా వైద్యాలు అనేది ఎక్కువ ఫాలోఅప్ చేస్తున్నారండి. కానీ ఎవరైతే రియల్గా రియలైజ్ అవుతారో ఇది రూట్ కాజ్ పోవాలి అని అనుకుంటే మాత్రం ఆయుర్వేదిక్ వస్తారు. యాక్చువల్లీ మెయిన్ అలోపతి క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఉన్నందుకు అక్కడ ఫ్రీగా అవుతుందని చెప్పేసి వెళ్తారండి. అక్కడ మొత్తం ఇదైపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చినా కానీ ఇంత కాస్ట్లీ మెడిసిన్స్ అంటారు. మా దగ్గర రిజల్ట్ వచ్చినా కానీ డౌట్ మీదే వస్తారు. మా దగ్గర రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రెఫరెన్స్ కూడా కొంతమందికి ఇవ్వరు, ఎందుకంటే అక్కడ కాస్ట్లీ ఉందని చెప్తుంటారు. అలానే రాకేష్ గారు, చాలా మంది కూడా ప్రిజర్వేటివ్ ప్రోడక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నారు కదా, సో దానివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ అంటే ఏం చెప్తారు? మ్యాక్సిమం మార్కెట్లో ఉన్నవన్నీ కెమికల్లీ ప్రిజర్వేటివ్ మెడిసిన్సే ఉన్నాయండి. హెయిర్ రిలేటెడ్ కాస్మెటిక్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, ప్లస్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయండి. కానీ ఇవన్నీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ బట్టి చాలా ఇప్పుడు కాస్మెటిక్ అనేది చాలా పెద్ద బిజినెస్ అండి. ఎవరికైనా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, హెయిర్ కలర్ రిలేటెడ్ చాలా కేరింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి బ్రాండ్లు విపరీతంగా వస్తున్నాయి. కానీ ఏది సేఫ్ అనేది చాలా మంది చూసుకోవట్లేదండి. ఈ కెమికల్ బేసిస్ అనేది చాలా డేంజర్ అండి. ఏదైనా కానీ ప్రిజర్వేటివ్స్ లేనిది న్యాచురల్ వీనంత వరకు వాడుకోండి. ఎంత కాస్ట్లీ ఇప్పుడు అలోపతిలో అంత కాస్ట్లీ పెట్టే కన్నా ఆయుర్వేదిక్ ఒకటి ప్రిఫర్ చేసుకొని చూస్తే వాళ్ళకి అనుభవం తెలుస్తుంది కదా, సేఫ్ సైడ్ ఏది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఏంది అనేది వాళ్ళు తెలుసుకుంటే ఆయుర్వేదిక్లో చాలా బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.